హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ త్రివేణి. ఫ్రెండ్స్, మనకి ఇష్టమైన సెలబ్రిటీల వాళ్ళ ఫిట్నెస్ సీక్రెట్స్ ఏంటి అనేది మనకి తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంటుంది కదా. అండ్ మనం వెతికితే కూడా మోస్ట్ అందరిలో కల్లా మనకి దొరికే ఒక కామన్ ఫ్యాక్టర్ ఇంపాక్ట్ అవుతుంది. సో ఫుడ్ అనేది మనకి హెల్దీగా తీసుకోవాలి అండ్ రైట్ అమౌంట్లో కూడా తీసుకోవాలి. అదలా ఉంటే ఇప్పుడు నేను అది ఎందుకు చెప్తున్నానంటే, ఒక సెలబ్రిటీ అయితే ముందడుగు వేసేసి ఆమె ఒక బ్రాండ్ అంబాసిడర్ అయిపోయి ఒక రెస్టారెంట్ అయితే స్టార్ట్ చేసింది. అసలు ఆ రెస్టారెంట్ ఏంటి, అక్కడ ఏం దొరుకుతాయి, ఏం ఫేమస్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేసి ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాము. వీడియోని చివరి దాకా చూసేయండి. ఆ సెలబ్రిటీ మరెవరో కాదు, రకుల్ ప్రీత్ సింగ్. మన తెలుగు మూవీస్ చాలా చేసిన హీరోయినే కదా, మన అందరికీ తెలుసు. సో ఈమె వచ్చేసి ఆరంభం అనే రెస్టారెంట్ని అయితే స్టార్ట్ చేసింది. అండ్ ట్యాగ్ లైన్ వచ్చేసి స్టార్ట్ విత్ మిల్లెట్స్ అనమాట. అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, అంటే ఇక్కడ చేసే వంటకాలు అన్నీ మిల్లెట్స్ మీదే ఉంటుందన్నమాట. సో ఈ రెస్టారెంట్ అయితే ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేసేసి అసలు ఎలా ఉంది ఏంటని అయితే చూసేద్దాం రండి. సో ఈ రెస్టారెంట్ పేరు ఇప్పుడు ఆరంభం అయితే నేను టైప్ చేస్తున్నాను. ఇది వచ్చేసి బెంగళూరులో హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఉంది. అండ్ వేరాజ్ మనకి హైదరాబాద్, వైజాగ్ ఇంకా చాలా చాలా బ్రాంచెస్ అయితే ఓపెన్ చేశారు. సో ఈ రెస్టారెంట్కి అయితే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ దాకా అయితే పడుతుంది. కాకపోతే నాకు కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది, ఎందుకంటే ఎప్పుడు తినే బిర్యానీలు అవి తిని బోర్ కొట్టేసి సో కొత్తగా ట్రై చేయాలనిపించింది. అసలు మిల్లెట్స్తో మనకి ఎలా ఉంటుంది టేస్ట్ ఏంటి అనేది నేను టేస్ట్ చేద్దామని అయితే నేను వెళ్దాం అనుకున్నాను. గూగుల్లో రివ్యూస్ అయితే బాగానే ఉన్నాయి, కానీ పర్సనల్గా నేను వెళ్ళి టేస్ట్ చేసి ఎలా ఉందో మీకైతే చెప్పాలని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను ఆరంభం రెస్టారెంట్కి అయితే వచ్చేసాను. అండ్ రెస్టారెంట్ వచ్చేసి మనకి మీడియం సైజ్ అనమాట. అంటే మరీ ఎక్కువ కెపాసిటీ ఏం లేదు కూర్చోడానికి. అండ్ టేక్ అవేస్ కూడా ఉంది. సో ఇది వచ్చేసి స్టార్టింగ్ ఎంట్రీ వచ్చేసి ఇక్కడ మనకి ఎంట్రీలోనే చూడొచ్చు రకుల్ ప్రీత్ సింగ్ బోర్డ్ అయితే ఉంటుంది. ఎవరికైనా తెలియని వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను, మిల్లెట్స్ అంటే మనకి సిరిధాన్యాలు అనమాట. సిరిధాన్యాలు అంటే మనకి చాలా ఉన్నాయి. జొన్నలు ఉన్నాయి, రాగులు ఉన్నాయి, కొర్రలు, ఇంకా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇలాంటి వాటితోనే ఇక్కడ వంటకాలు అయితే చేస్తారు. అండ్ ఇక్కడ మెన్యూ ఏముంది ఏంటి, అసలు ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం రండి. ఇక్కడ వచ్చేసి మనకి మల్టీగ్రెయిన్ దోశ, మిల్లెట్ దోశ, రాగి దోశ విత్ కారం అండ్ గీ అయితే చాలా ఫేమస్ అంట ఇక్కడ. అదే కాకుండా మనకి రాగి ఇడ్లీ కూడా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మేము లంచ్ టైంకి వచ్చాము కాబట్టి నేను ఆంధ్ర మిల్స్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను విత్ మిల్లెట్స్. అది 200 రూపీస్ అనమాట. మనకి ఎక్స్ట్రా ఏమి జిఎస్టీలు ఏమి ఉండవు. అక్కడ మనకి ఎంతైతే మనకి ఎంఆర్పి అలాగా చూపిస్తుందో అది విత్ ఇన్క్లూడెడ్ ట్యాక్సెస్ అనమాట. సో అక్కడ మనకి ఎంతైతే అమౌంట్ కనబడుతుందో అంతవరకే మనకి అవుతుంది. సో క్లియర్ కట్గా అయితే ఉంటుంది అనమాట రేట్స్ అన్ని. మనకి ఆంధ్ర మీల్స్ లో వచ్చేసి బ్రౌన్ రైస్ కానీ మిల్లెట్స్ కానీ ఆప్షన్ ఉంటుంది. నేనైతే మిల్లెట్స్ చూస్ చేసుకున్నాను. అది కాకుండా ఇంకొకటి మల్టీగ్రెయిన్ దోశ అయితే ఆర్డర్ చేసాము. సో ప్రెజెంట్ అవైతే ఆర్డర్ చేసాము. అండ్ ఇక్కడ అవే కాకుండా మనకి మురుకులు కానీ లేకపోతే మిల్లెట్స్తో చేసిన స్నాక్స్ దొరుకుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ పెట్టేసి ఇక్కడ మనకి ప్యాకెట్సే ఉంటాయి. అండ్ ఆల్సో ఇక్కడ ఒక స్పెషల్ ఏంటంటే, ఇఫ్ యూ ఆర్ హ్యాపీ రింగ్ ఏ బెల్ అని ఉంది ఆప్షన్. ఎవరు కొట్టరేమో అనుకున్నాను, చాలా మంది తినేసి వెళ్తున్నప్పుడు బెల్ కూడా కొడుతున్నారు. దోశ విషయానికి వస్తే దోశలోకి కొబ్బరి చట్నీ, శనగగుళ్ళ చట్నీ, టమాటా చట్నీ అండ్ మనకి సాంబార్ లాగే ఉంది, కానీ ఇది దాల్ అనమాట, అది ఇచ్చారు. సో దోశ అయితే నార్మల్ మనకి మినప దోశ ఎలా ఉందో అలానే టేస్టీగానే ఉంది. మనకి ఎక్కడ మిల్లెట్స్తో వేరేగా ఏదో టేస్ట్ నచ్చకపోవడం అంటూ ఉండదు, బాగానే ఉంటుంది దోశ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర మీల్స్ అని చెప్పాను కదా. ఆంధ్ర మీల్స్లో మనకి వచ్చేసి ఫస్ట్ మనకి రోటీ ఇస్తారు. ఆ రోటీ వచ్చేసి రాగి పిండి మళ్ళీ గోధుమ పిండితో కలిపి చేసింది. అండ్ కప్ ఆఫ్ మిల్లెట్స్ ఇస్తారనమాట, ఉడకబెట్టిన మిల్లెట్స్. సో దాని తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి బీన్స్ కర్రీ ఇచ్చారు నేను వెళ్ళినప్పుడైతే. అండ్ రసము, పప్పు, సాంబార్, పెరుగు అండ్ ఆల్సో మనకి ఒక కర్రీ ఇస్తారనమాట చపాతీలోకి తినడానికి, ఆ కర్రీ అండ్ పాపడ్ కూడా ఇచ్చారు. సో ఈ ఐటమ్స్ అన్నీ మనకి ఆంధ్ర మీల్స్ 200 రూపీస్లో అయితే మనకి ఇస్తారు. అండ్ ఇక్కడ మనకి ఇచ్చిన మిల్లెట్స్ క్వాంటిటీ వచ్చేసి ఫస్ట్లో నేను 200 రూపీస్ అంటే ఎక్కువ ఇవ్వరేమో అనుకున్నాను, కానీ కొంచెం పెద్ద కప్పే ఇచ్చారు. సో 1 పర్సన్కి అయితే మనకి సరిపోతుంది అనమాట, మొత్తం తినచ్చు. అండ్ నాకు తిన్న తర్వాత కూడా స్టమక్ అయితే ఫుల్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి పాయసం మనకి మిల్లెట్స్తోనే చేస్తారు, అది కూడా ఒక చిన్న కప్పు అయితే ఇచ్చారనమాట. ఈ రెస్టారెంట్ లో షుగర్ అనేది యూజ్ చేయరు, అన్ని బెల్లంతో చేస్తారు అనేది ఇక్కడ రాశారు. సో నాకైతే ఇక్కడ ఇచ్చిన ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ వరకు అయితే బాగా నచ్చింది. ఇది వచ్చేసి నాకు తెలిసి మిల్లెట్ పేరు వచ్చేసి పర్ల్ మిల్లెట్ అనమాట, నాకు తెలుగులో ఏమంటారో తెలీదు. సో నేను వెళ్ళినప్పుడైతే ఈ మిల్లెట్స్ అయితే ఇచ్చారు. మీల్స్ లో ఇచ్చిన మిల్లెట్స్ పొంగల్ అయితే నచ్చింది, అందుకని దాన్ని సపరేట్ గా ఆర్డర్ చేసుకున్నాము. మనకి మిల్లెట్స్ పొంగల్ కూడా సపరేట్ గా దొరుకుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి అన్నం బదులు ఇక్కడ మిల్లెట్స్ తో చేస్తారనమాట పరమాన్నము పొంగల్ అనేది. సో అది కూడా మంచిగా తినేసాము, మిల్లెట్స్ పొంగలి.
ఫైనల్గా ఫిల్టర్ కాఫీతో అయితే నేను ఏం చేద్దాం అనుకున్నాను. ఒక ఫిల్టర్ కాఫీ తీసుకుని దానికి మంచింగ్ వచ్చేసి రాగి బిస్కెట్స్ తీసుకున్నాము. రాగి బిస్కెట్స్ కూడా చక్కగా మనకి బెల్లంతోనే చేశారనమాట, పంచదార లేకుండా. అండ్ చాలా స్వీట్గా అలా ఏం ఉండదు, న్యాచురల్ స్వీట్గానే మనకి తినడానికి బాగుంటుంది. సో అవి కూడా ఒక 2 బిస్కెట్స్ వచ్చేసి 20 రూపీస్ అండ్ ఒక్కొక్క బిస్కెట్ వచ్చేసి 10 రూపీస్ అనమాట. సో ఇవి కాస్ట్ పరంగా. ఇవే కాకుండా మిల్లెట్స్తో నూడిల్స్ అండ్ ఫ్రైడ్ రైస్ కూడా ఉన్నాయంట. ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను ట్రై చేస్తాను. అండ్ ఓవరాల్గా నేను తిన్న ఫుడ్ ఐటమ్స్లో అంతా నాకు బాగానే నచ్చినాయి టేస్ట్ పరంగా. అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్గా అనిపించినాయి. ఏదో పెట్టి మనం జంక్ ఫుడ్ తినే బదులు ఇలాగ కొంచెం ఒక వెరైటీగా అండ్ హెల్దీగా ఒక టేస్ట్ అయితే మనము ట్రై చేద్దామని అయితే నాకు అనిపించింది. అందుకనే నేను వచ్చి ఇక్కడ విజిట్ చేసి టేస్ట్ చేశాను. అందుకనే మీకైతే నేను నా ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేసుకుంటున్నాను. నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సీ యూ అంటిల్ దెన్, బాయ్.